బీసీలకు 75 ఏళ్లుగా అన్యాయం జరుగుతోంది. బీసీలు కమిట్మెంట్తో పోరాటం చేయకపోతే ఇప్పుడు ఉన్న బీసీ రిజర్వేషన్లు తగ్గుతాయని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. హైదరాబాద్ విద్యానగర్లోని ఆర్ కృష్ణయ్య నివాసంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆయన్ను కలిశారు. 42% రిజర్వేషన్లపై మద్దతుతో పాటు జూలై 17న జరిగే రైలు రోకోకు సహకారం అందించాలని ఆర్ కృష్ణయ్యను కవిత కోరారు. ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున కొట్లాడాలి. రేపు కేబినెట్ లో కొన్ని లింకులు వస్తున్నాయి. 42% లేకుండా రిజర్వేషన్ లేకుంటే పోతే కుదరదు. ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్ ఆలోచిస్తారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ప్రభుత్వము పులి మీద సవారు చేస్తుంది. పెంచకపోతే మాత్రం బీసీ ఇష్యూ పులి మీరు పెంచకపోతే బీసీలు మాత్రం వదిలిపెట్టే ప్రశ్న ఉండదు. తప్పనిసరి 42% రిజర్వేషన్లతోటి ఎన్నికలు జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మరి వారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీరు ఇన్ని సంవత్సరాలు ప్రజా ఉద్యమాలు నిర్మించడం వల్ల ఇప్పుడు ఏ పెద్ద నాయకుడిని చూసినా ఆర్ కృష్ణయ్య గారు ఉత్తరం ఇస్తేనే మేము హాస్టల్లో చేరి చదువుకున్నామని చెప్పేవాళ్ళు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రాల్లో అనేక మంది నాయకులు ఉన్నారు. మరి అటువంటి నాయకులు ఉన్నటువంటి సందర్భంలో మీరు ఒక్క మాట చెప్పి ఈ ప్రజా ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది.